మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం డాక్టర్ శ్రీ చిరంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. వెరీ ఎనర్జెటిక్ అండి. గోవా క్లాస్ అసలు ఏ విధంగా జరిగిందని తెలుసుకుందామని. బ్రహ్మాండంగా జరిగింది. అసలు యాక్చువల్గా గోవా క్లాస్ డిక్లరేషన్ చేసినప్పుడు అసలు ఏం చెప్పాలి నాకు కూడా తెలియదు. ఏదో కొత్తగా చెప్పాలి, ఇప్పటిదాకా విన్నది చెప్పాలి, దాంతో జీవితం మారిపోవాలి, అది ఫైనల్ అయిపోవాలి. ఆ గోవా క్లాస్ అనేది ఫైనల్, ఇక అంతకుమించి ఇంకేం ఉండడానికి లేదు. ఆ రేంజ్లో దాన్ని తీసుకెళ్లాలని ఒక ఆలోచన. అసలు మా ఫాలోవర్స్ అందరికీ కూడా అసలు ఏం చెప్తారు గురువుగారు? ఎప్పటిదాకా 100 క్లాసులు చెప్పారు, చెప్పకుండా చెప్పారు, పర్లేదు. అలాగే ఇన్ని వీడియోలు చెప్పారు చెప్పకుండా. దాంతోపాటు మళ్ళీ స్పెషల్ క్లాసు చెప్పారు. స్పెషల్ క్లాసే ఇక అది హైలైట్. అది అంతకుమించి ఇంకేముంటుంది అనుకున్నారు. నేను గోవా క్లాస్లో క్లాస్ చెప్పలేదు. గోవా క్లాస్లో క్లాస్ చెప్పలేదు, అది ఎవరికి తెలియదు. విచిత్రం ఏంటంటే గోవా క్లాస్లో విశ్వదర్శన శాస్త్రం చెప్పా. అందరూ అనుకున్నారు ఇది కూడా ఒక క్లాస్ లాగానే ఉంటుంది అనుకున్నారు. ఎందుకంటే 3 days సెషన్స్ క్లాస్. ఎంత అద్భుతం, మంచి స్టార్ హోటల్స్, మంచి అట్మాస్ఫియరు. ఆ ఫ్యామిలీలతో కూడా రమ్మని చెప్పాను. ఆ పిల్లలైతే వాళ్ళకి గార్డియన్స్ పెట్టుకోమన్నాను. క్లాస్కి వచ్చారు, బాగా ఎంజాయ్ చేశారు. అసలు క్లాస్ ఒక లెవెల్ అంటే ఎంజాయ్మెంట్ ఒక లెవెల్. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఆ విశ్వకృప విశ్వదయ అందరు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అందరు ఎలా వెళ్ళారంటే ఒక షడ్రోసభ్యతమైన భోజనాన్ని సుష్టిగా భోంచేసి భుక్తాయసంతో ఇంటికి వెళ్ళిపోయారు అందరు. కాబట్టి ఆ భుక్తాయసంతో ఇంటికి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా అందరు కోటేశ్వర్లు అవుతారు, అది గ్యారంటీ. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ పిల్లలు సబ్జెక్ట్ ఎలా అర్థం చేసుకుంటారు. పిల్లలు అంటే నేను నా స్టూడెంట్స్ కాబట్టి ఎంత పెద్దలని పిల్లలు అంటాను. దాంట్లో ప్రొఫెసర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, చాలా రకాల ప్రొఫెషన్స్ వాళ్ళు ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. నాకేమనిపించిందంటే ఇప్పుడు మన క్లాస్ ఏమంటే ఒకేసారికి అర్థం కాదు. ఇప్పుడు ఇది విశ్వదర్శన శాస్త్రం నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఇది వీళ్ళకి అర్థమవుతుందా కాదా అని ఒక ఆలోచన వచ్చింది. కానీ ఎంత బాగా అర్థం చేసుకున్నారంటే నిజంగా చెప్తున్నాను, నేను చెప్పడం గొప్పతనం కాదు, వాళ్ళు అర్థం చేసుకునడం వాళ్ళందరికీ నిజంగా హ్యాట్సాప్ చెప్తున్నాను, వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తున్నాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరకు వచ్చి ఈ పాయింట్ ఇలా చెప్పారండి, చాలా చక్కగా చెప్పారు, మాకు బాగా అర్థమైంది, మాకు బాగా. ఎందుకు ఇన్ని క్లాసులు అటెండ్ చేశారు కాబట్టి, స్పెషల్ క్లాస్ మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ చేయమన్నాను కాబట్టి అది అర్థమైంది, లేకపోతే అది అర్థం కాదు. ఇప్పటిదాకా మనం ఏం చేస్తామంటే డబ్బు గురించి పాకులాటల్లో అది చేయాలి, ఇది చేయాలి, అఫర్మేషన్ చేయాలి, మెడిటేషన్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నిటిని మనం ఏం చేశారంటే ఒక చాప్టర్స్ కింద డివైడ్ చేస్తూ వచ్చాం. మనం ఒక 12 చాప్టర్స్ కింద డివైడ్ చేసి చివరిలో ఇవన్నిటి పక్కన పెడితే నువ్వు ఎలా మిగిలిపోతావు అనేది మనం చెప్పగలిగినాం ఆ సబ్జెక్టులో. అంటే ఇవన్నిటి పక్కన పెట్టేస్తే ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరిగా నువ్వు ఎలా మిగిలిపోతావు అంటే సంపూర్ణత్వాన్ని పుణికిపుచ్చుకొని ఒక సంపూర్ణ పురుషుడిగా మిగిలిపోతావు, అది చెప్పగలిగిన. నేను మిస్ అయ్యానండి నిజంగా. మీరు రమ్మంటే కూడా రాలేదు, మీ బిజీ, మీ షెడ్యూల్ మీకుంది. కానీ అద్భుతం క్లాసు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఫస్ట్ నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మనం చేసే పని మీద మనం ముందు సాటిస్ఫాక్షన్ కలిగి ఉండాలి. నా ఫుల్లీ సాటిస్ఫైడ్, రియల్లీ ఫుల్లీ ఎంజాయ్డ్, ఫుల్లీ సాటిస్ఫైడ్, ఫుల్లీ ఎంజాయ్డ్. నేను మళ్ళీ మా వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా పెట్టిద్దాం మనం, అంటే అచీవ్మెంట్స్ ఫీడ్బ్యాక్ బ్రహ్మాండంగా వీడియోలు అవి రెడీ అవుతున్నాయి. ఆ 12 చాప్టర్స్కి 12 వీడియోస్ పెట్టాము. ఒక్కొక్కటి చాప్టర్ ఏడ్ చేశారు అందరూ. అసలు ఏం చెప్తారనుకుంటే ఏం చెప్పారు అసలు ఊహ కూడా లేదు. నేను దాని మీద దాదాపు 3 నెలల నుంచి వర్క్ చేశాను దాని మీద. ఆ నిద్రాహారాలు మానేసి ఎక్కడెక్కడికి వెళ్ళేసి ఒంటరిగా కూర్చొని, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అంతా కొత్తగా ఉండాలి. అసలు ఇప్పటిదాకా ఎవరు చెప్పొద్దు, ఎక్కడ వినొద్దు. దాంతోపాటు వీళ్ళు పరిపూర్ణులుగా మారాలి అన్నప్పుడు ఎంత తపన ఉంటుంది దానికి. అది సాధ్యమైంది, సక్సెస్ చేసుకున్నాం, అందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే నా మాట మీద నమ్మి అంతమంది రావడం, అందరూ బాగా రిసీవ్ చేసుకోవడం, సబ్జెక్ట్ని రిసీవ్ చేసుకోవడం. మళ్ళీ అది అయిపోగానే సబ్జెక్ట్ అయిపోదండి. మళ్ళీ ఇక నుంచి 6 months వరకు డైలీ నేను ఆ గ్రూప్కి సబ్జెక్ట్ ఇస్తున్నాను రెగ్యులర్గా, ప్రతిరోజు. ఎందుకంటే రీచ్ కావాలి కదా ఖచ్చితంగా. అది ఛాలెంజ్గా తీసుకున్నాను. 100 మంది కోటీశ్వరులను ప్రపంచాన్ని పరిచయం చేయాల్సుకున్నాను. 6 months 6 monthsగా ట్రైన్ చేస్తాను. ప్రతిరోజు గ్రూప్లో ట్రైన్ చేస్తాను, ఎలా ఉండాలి, మీ యాటిట్యూడ్ ఏంటి. మీరు తీసుకున్న కొత్త స్టెప్ ఇది. ఎస్, నాకు నిర్ణయం తీసుకున్నాను ఖచ్చితంగా. అదే రిచ్ పీపుల్, వెల్తీ పీపుల్ అని 2 ఉంటారు లైఫ్లో మనకి ఎప్పుడు కూడా. అయితే
రిచ్ పీపుల్ షో ఆఫ్ కోసం చేసుకునేటువంటి యాటిట్యూడ్ ఒకలా కనిపిస్తే వెల్తీ పీపుల్ మనం ఎక్కడ చూస్తామంటే అనంతకృష్ణ స్వామి గారి లాంటి వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాము. ఏ చిన్న అహం కూడా మనకు కనిపించదు. అలా వస్తారు, సబ్జెక్ట్ చెప్తారు, వెళ్ళిపోతారు అంతే. అంటే అంత వెల్తీ అని ఎందుకు చెప్పాను అని అంటే హీస్ ప్యాషనేటెడ్ మనీ మంత్ర సబ్జెక్ట్. ఏ రోజు కూడా ఒక చిన్న నెగిటివ్ పొలిటికల్ గురించి కానీ ఎంటర్టైన్మెంట్ గురించి కానీ ఇంకొక దీనికి సంబంధించి నేను మాట్లాడు. సబ్జెక్ట్ నేర్చుకున్నారా, ప్రాక్టీస్ చేస్తున్నారా, వీటికి సంబంధించింది. అండ్ దాంతోపాటు పలానా చోట క్లాస్ ఉంది, ఇవి తప్ప ఈ రోజుకి అనంతకృష్ణ స్వామి గారు, నేను చూసిన అనంతకృష్ణ స్వామి గారు అయితే సబ్జెక్ట్లో మైమరిపించిపోయి లోపలికి వెళ్ళిపోయి ఆ ప్యాషన్ ఏంటో ఇదేంటో తెలియదు. కానీ బట్ ఇవాళ మీరు గోవా గురించి చెప్తుంటే కన్నుల విందుగ్గా అనిపించింది నాకు. రిచ్ అంటే నేను అనేది ఏంటంటే డబ్బు, బంగారము, గుడ్డలేయటము, అది రిచ్ కాదండి. రిచ్ అనేది బయట కాదు, అంతర్లీనంగా మారాలి. అంతర్లీనంగా ఎప్పుడైతే నువ్వు రిచ్ తయారైతే అది స్టాండ్ బైగా ఎప్పటికి ఉంటుంది. అది మనం బిల్డ్ చేస్తున్నాం అందరి లోపల. చాలామంది స్పీకర్స్ వచ్చేసి కూడా సబ్జెక్ట్ని అరకొరా చెప్పేసి వెళ్ళిపోయినా కూడా ఒక్క అనంతకృష్ణ స్వామి గారికే ఆ చరిష్మా ఎందుకుంది అని అంటే ఈజ్ అ వెల్తీ పర్సన్. లోపల నుంచి మనం బిల్డ్ చేస్తాం. బిల్డ్ అంటే ఆ కాలింగ్ వాయిస్ ఒకటే మాట్లాడుతూ ఉంటుంది. సబ్జెక్ట్ ఎప్పుడు కూడా కాలింగ్ లోపల నుంచి సరే లోపల ఉన్న మనసు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో మనీ మంత్ర సబ్జెక్ట్ గురించి, దట్ ఈస్ అనంతకృష్ణ స్వామి గారు. గోవా క్లాస్ అయిపోయిన తర్వాత చాలామంది అడుగుతున్నారని ఇంకెక్కడెక్కడ క్లాస్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి. ఇంకా మనం ముఖ్యమైన విషయం ఏంటంటే మనం గోవా క్లాస్లో మనీ మంత్ర 2 బుక్ని రిలీజ్ చేసుకున్నామండి. మనీ మంత్ర 2 బుక్ రిలీజ్ చేసుకున్నాం. దాంతోపాటు అనంత మనీ సూక్తులని చిన్న బుక్లెట్ మీకు ఎటైతే క్యారీ చేసుకోవచ్చు, జేబులో పెట్టుకొని. చక్కటి చిన్న చిన్న సూక్తులు ఉంటాయి. అంటే నువ్వే దేవుడు అన్న తర్వాత వేరే వాళ్ళ కాలు మొక్కే అవసరం లేదు. డబ్బు సంపద ఐశ్వర్యానికి నువ్వు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలి. ఇట్లా చిన్న చిన్న సూక్తులు ఏవైతే ఉన్నాయో అట్లా మనం ఒక కలర్ఫుల్గా బుక్లెట్ తయారు చేయడం జరిగింది. అనంత మనీ సూక్తులు ఒకటి, అలాగే మణిమంత్ర 2 బుక్. అంటే ఫస్ట్ బుక్ ఏదైతుందో మన మణిమంత్ర 1, మణిమంత్ర 2 బుక్ అంతకంటే హై రేంజ్లో ఉంటుంది. ఎక్సలెంట్ సబ్జెక్టు. చాలామంది చదివిన వాళ్ళు కూడా మనకి మంచి కామెంట్స్ ఇస్తున్నారు. చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా. దాంట్లో మనకి అచీవ్మెంట్స్ అవన్నీ కూడా దాంట్లో మనం యాడ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఒక్కసారి మీరు అనుమతిస్తే, అవకాశం ఇస్తే, అయ్యో మీరు ఆర్డర్ ఇవ్వాలి అంతే, రిలీజ్ చేద్దాం సార్. అది రైట్. ఈ బుక్స్ వచ్చి మనకి మణిమంత్ర 1, మణిమంత్ర 2, అలాగే అనంత మనీ సూక్తులు, ఈ 3 బుక్స్ మనకి అమెజాన్లో ఉన్నాయండి. మీరు అమెజాన్ ద్వారా మీరు బుక్ చేసుకొని తెప్పించుకోవచ్చు. అనంతకృష్ణ స్వామి గారి మనీ మంత్ర బుక్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు అమెజాన్లో ఉన్నాయండి. సో అమెజాన్ స్టోర్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మీకు కుదిరితే నేను దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కూడా కింద పోస్ట్ చేస్తాను. సో దాని త్రూ అయినా సరే మీరు కొనుక్కోవచ్చు. ఒకసారి మన ఆడియన్స్ కోసం రిలీజ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. స్వామి వివేకానంద గారి బుక్స్ చూసినప్పుడు చిన్న చిన్న కొటేషన్ బుక్ ఉంటుంది చూసారు. ఎస్, అలాగే తీసాను. అందుకే సూక్తులు అండి ఇవి. మణిమంత్ర 2 బుక్ అండి ఇది. అలాగే మణిమంత్ర అనే అంత మనీ సూక్తులు ఇవి 100 సూక్తులు ఉంటాయి. మనకి చాలా కలర్ఫుల్గా చేయడం జరిగింది ఇవన్నీ. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మనీ మంత్ర బుక్ ఫస్ట్ సిరీస్ అండి. నేను గురుగారు వర్క్షాప్ అటెండ్ అయ్యి అక్కడ కొనుక్కున్నాను. మనీ మంత్ర 2 వచ్చేసి సో ఆ వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత ఎన్నో మనీ గురించి ఎన్నో మిస్టేక్స్ చేయలేదు. దాని ద్వారా ప్రజలకు ఎంతగానో మనం కూడా కొన్ని నాలెడ్జ్ ఇస్తున్నాము. అండ్ గురువుగారి చేతుల మీద మనీ మంత్ర 2 బుక్ రిసీవ్ చేసుకోవడం నా అదృష్టం. సో థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ గురువుగారు ఇచ్చినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.